అందరికీ నమస్కారం. మనం ముందు నుంచి చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కేటీఆర్ కూడా జీవన్ రెడ్డి ఇంటికెళ్ళి మరీ పార్టీలో చేర్చుకొని ఆయన ఇంటికాడ నుంచే ప్రెస్ మీట్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి కొన్ని దశాబ్దాలుగా లాయర్‌గా పనిచేసినటువంటి వ్యక్తి. ఒకప్పుడు శాసన మండలిలో కాంగ్రెస్ తరపున ఒకే ఒక్క ఎమ్మెల్సీగా ఉండి బీఆర్ఎస్‌తో కొట్లాడిన వ్యక్తి. ఇలా ఆయన పార్టీ మారటానికి ఉన్న కారణం ఏందంటే 2023 సార్వత్రిక ఎన్నికల్లో జగిత్యాల నుంచి ఇదే జీవన్ రెడ్డి మీద గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్‌లో తీసుకొచ్చుకున్నారు. ఆయనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. జీవన్ రెడ్డికి ఇవ్వట్లేదు. సర్పంచ్ ఎన్నికల సమయంలోనూ, ఈవెన్ మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ ప్రయారిటీ అంతా కూడా ఆయన వర్గానికే ఇచ్చారు. ఆయన బీఫామ్‌లు పంచుకున్నాడు. ఆయనే కాంగ్రెస్ నాయకుడిలాగా ఫీల్ అవుతున్నాడు. మళ్ళా టెక్నికల్‌గా నేను పార్టీ మారలేదని స్పీకర్ గారికి అఫిడవిట్ ఇచ్చాడు. అనర్హత వేటు వేయించుకోకుండా ఉండటం కోసం. కానీ కాంగ్రెస్ తరపున బీఫామ్‌లు ఆయనే పంచుతున్నాడు. కాంగ్రెస్ తరపున నాయకుడిగా ఆయనే చలామణి అవుతున్నాడు. ఇన్నాళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్న నేనేంటి అనేది జీవన్ రెడ్డి గారి క్వశ్చన్. సరే, జీవన్ రెడ్డి గారు పోవటం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమైనా పడిపోయిద్దా? కాంగ్రెస్ పార్టీకి ఏమైనా అయిద్దా? ఇది పక్కన పెట్టండి. కానీ ఒక లాయర్‌గా పనిచేసినోడు, కాంగ్రెస్ కోసం కమిటెడ్‌గా ఉన్నవాడు పోతే ఇవాళ కాపోయినా రేపైనా నష్టం తెలిసొస్తది. ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్ ఏందంటే జగిత్యాల్లో బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. కాంగ్రెస్ కూడా ఉంటది. బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. అంత వ్యతిరేకతలో కూడా 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్సే అక్కడ గెలవగలిగింది. సీనియర్ నాయకుడు ఈ జీవన్ రెడ్డిని తట్టుకొని గెలవగలిగింది. ఇప్పుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో పోయాడు కాబట్టి వచ్చే ఎన్నికలు జగిత్యాల సీటు మోస్ట్‌లీ బీఆర్ఎస్ గెలవడానికి అవకాశం ఉంటది. ఎలాగైతే 2023లో గెలిచారో నెక్స్ట్ కూడా బీఆర్ఎస్ గెలవడానికి అవకాశం ఉంటది. ఆ ప్రభావం ఆ పక్క నియోజకవర్గాల మీద కూడా పడిద్ది. ఇప్పుడు అందులో నియోజకవర్గాలు కూడా కొంత మారిపోతున్నాయిగా. అది బీఆర్ఎస్‌కి మంచి అడ్వాంటేజ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. పైగా ఇప్పుడు వస్తున్న ఇంకో కొత్త వార్త ఏందంటే బీజేపీలో గత కొంతకాలంగా అసంతృప్తితో ఉండి ప్రత్యేకించి వాళ్ళ పార్టీ నాయకుడు కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో విభేదాలు ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కూడా తిరిగి బీఆర్ఎస్‌లోకి రాబోతున్నాడు అనేటువంటి ప్రచారం నడుస్తుంది. కాకపోతే ఈటెల రాజేందర్ గారు మాజీ ఎమ్మెల్యే హుజూరాబాద్ నుంచి. ఇప్పుడు ఎంపీగా ఉన్నారు ఆయన ఇప్పుడు. హుజూరాబాద్‌కి ఆల్రెడీ ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ తరపున. మరి ఈటెల రాజేందర్ రావటాన్ని కౌశిక్ రెడ్డి ఒప్పుకుంటాడా? కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ అధిష్టానం ఏ రకంగా బుజ్జగిస్తది? ఈటెల రాజేందర్ మాజీ బీఆర్ఎస్ నాయకుడు, సుదీర్ఘకాలం బీఆర్ఎస్‌లో పనిచేశాడు. బీఆర్ఎస్ శాసనసభ పక్ష నాయకుడిగా కూడా పనిచేసిన వ్యక్తి. కాకపోతే కేసీఆర్‌తో పడక కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీ నుంచి బయటకు నెట్టబడ్డాడు. కేసీఆర్‌కి వ్యతిరేకంగా ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు. తర్వాత మొన్నటి ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో మాత్రం సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి హైదరాబాద్ సిటీ నుంచి గెలిచాడు. అది వేరే విషయం అనుకోండి. కానీ నేనేమంటానంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ వస్తానంటే ఈ కౌశిక్ రెడ్డి ఒప్పుకుంటాడా? ఎందుకంటే కౌశిక్ రెడ్డి ఆల్రెడీ కచ్చిప్ వేసుకొని ఉన్నాడు. ఎమ్మెల్యేగా ఉన్నాడు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అందులో ఈటెల రాజేందర్‌ని ఓడించి గెలిచిన వ్యక్తిగా ఇప్పుడు ఉన్నాడు కాబట్టి మరి అతను అందులో బీఆర్ఎస్‌లో యాక్టివ్‌గా ఉన్న ఎమ్మెల్యేల్లో కౌశిక్ రెడ్డి ఒకళ్ళు. నెంబర్ 1, నెంబర్ 2 స్థాయిలో వస్తారు పార్టీకి యాక్టివ్‌గా ఉన్న ఎమ్మెల్యేల్లో. మరి ఆ కౌశిక్ రెడ్డిని ఏం చెప్తారు? ఎందుకంటే ఈటెల రాజేందర్ వచ్చాడు అంటే ఖచ్చితంగా హుజూరాబాద్ సీట్ అడుగుతారు. కాకపోతే ఇప్పుడు నియోజకవర్గాలు పునర్విభజన జరుగుతాయి కాబట్టి సీట్ ఇవ్వడానికి ఇబ్బంది ఉండదు. కౌశిక్ రెడ్డికి ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వచ్చు. ఈటెల రాజేందర్‌కి మరొక ఎమ్మెల్యే సీట్ ఇవ్వచ్చు. సీట్లకు వచ్చే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు సీట్లు పెరుగుతాయి. ఇప్పటి వరకు తెలంగాణలో 119 ఎమ్మెల్యే సీట్లే ఉన్నాయి. వచ్చే ఎన్నికలకి 179 సీట్లు అయితాయి. ఎందుకంటే 50% అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయి కాబట్టి కేంద్ర చట్టం ద్వారా. కాబట్టి సీట్లకే వచ్చే ఇబ్బంది ఉండదు. నిజంగా ఈటెల రాజేందర్ కూడా బీఆర్ఎస్‌లోకి వస్తే ఇప్పుడు ఆల్రెడీ జీవన్ రెడ్డి కూడా వచ్చాడు కాబట్టి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇది బీఆర్ఎస్ పార్టీకి పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. ఒకప్పుడు కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా గెలిచాడు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి ఎంపీగా గెలిచాడు కేసీఆర్ అక్కడ నుంచి. సో కాబట్టి కేసీఆర్ కోట అంటారు కరీంనగర్ న్యాచురల్‌గా. మరి అలాంటి చోట మళ్ళా బీఆర్ఎస్ తన ప్రాతినిధ్యాన్ని పెంచుకోగలదా? కొంత బండి సంజయ్ వల్ల బీజేపీ పెరిగింది. ఈటెల రాజేందర్ ఉండటం వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. కానీ ఇప్పుడు ఈటెల రాజేందర్ మళ్ళా బీఆర్ఎస్‌లోకి వస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అది కరీంనగర్ వరకు బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుద్ది ఖచ్చితంగా. మరి చూడాలి ఈ పొలిటికల్ లెక్కలు ఎంతవరకు అనేది. అంటే ఈటెల రాజేందర్ చేరిన దాన్ని బట్టి ఆ పొలిటికల్ లెక్కలు మనం ఆలోచించుకోవచ్చు. ఆల్రెడీ జీవన్ రెడ్డి చేరారు కాబట్టి జీవన్ రెడ్డి చేరటం అయితే ఆ జగిత్యాల ఆ పరిసర అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్. జగిత్యాలలో అయితే పక్కా అడ్వాంటేజ్. జగిత్యాలలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గెలవటానికి ఎక్కువ స్కోప్ ఉంది.